చెప్పుకున్నాడు కదా, నిజంగా ఇతను దేవుని కుమారుడైతే, దేవుని విశ్వాసం ఉంచితే ఆ దేవుడైనా దిగి వచ్చి ఇతని శిలువ మీద నుంచి విడిపించవచ్చు కదా అని ఒకడన్నాడు. దేవుని స్తోత్రం. దానికి బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 53 10వ వచనం. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళేమో దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు, ఇతను పైనుండి దిగి వచ్చానని చెప్పుకున్నాడు. మరి నిజంగా దేవుని కుమారుడైతే, ఆ దేవుని విశ్వాసం ఉంచితే ఆ దేవుడైనా దిగి వచ్చి ఇతను విడిపిస్తాడేమో చూద్దామంటున్నాడు. అయితే దేవునికి ఏందట? యెషయా గ్రంథం 53 10వ వచనంలో అతనిని నలగగొట్టుటకు ఆయన, అంటే దేవునికి ఇష్టమాయను. హల్లెలూయా. వీళ్ళేమో దేవుడని దిగి వచ్చి విడిపిస్తాడేమో వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడికి ఏందట? ఆయన అంటే ఎవరు? యెహోవా దేవుడు. అతనంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవుని స్తోత్రం. 39 కోడా దెబ్బలు కొట్టడానికి, ఇడుగుద్దులు గుద్దటానికి, శిలువ భుజాన్ని పెట్టి ఏడవడానికి, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టి శిలువలో వేలాడదీయటానికి దేవునికి ఇష్టమైందట. అందుకే ఆయన దిగి రావట్లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకు ఇష్టమైంది? మన బైబిల్ చదివేటప్పుడు ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకు ఇష్టమైంది? సర్వశక్తి సంపన్నుడు తన కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, తనలో నుండి వచ్చిన కుమారుడు శిలువలో ఎంతో వేదన పడుతూ ఉంటే జాలి లేదా? దేవునికి దయ లేదా? విడిపించటం దేవునికి కూడా చేత కాదా? యెహోవా దేవునికి కూడా శక్తి లేదా? సముద్రాలు విడగొట్టాడే, బండలోంచి నీళ్లు రప్పించాడే, ఆకాశంలో 40 సంవత్సరాలు